సవినయంగా నేను మనం చేస్తాను. ఇంకొక మాట, మీ సంగారెడ్డిలో రాజకీయం వాళ్ళు మంచుకుంటారు. ఆడ జగ్గారెడ్డి సాబ్ ఉంటాడు, ఇటు రఘునందన్ రావు ఉంటాడు, అట చింత ప్రభాకర్ గారు ఉంటారు, ఈ పక్క దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు, ఆ పక్క హరీష్ రావు ఉంటారు. చూడడానికి వీళ్ళందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు, కానీ మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగ్, కంప్లీట్ కలిసి ఉంటారు అందరు. కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గరికి పోతే ఎవరికి మ్యాటర్ తెలుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటున్నా అంటే, జహీరాబాద్ డెవలప్ అవుతున్నది, కొంత ఎదుగుతున్నది. అక్కడ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తెలుసుకున్నాం కష్టపడి. తర్వాత నిమ్స్ వచ్చింది, భూసేకరణ చేసింది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్లో మొదలు చెప్పింది. మొన్న కొత్తగా వచ్చిన డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ లేదు. మరి ఇంత రఘునందన్ రావు నోరేసుకొని అన్నిటికీ వస్తూ ఉంటాడు కదా, ఏమై రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఏమైంది డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేరు? మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని మన ప్రాంతానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే వేరే ఎవరన్నా ఊరుకుంటారేమో, కానీ మేము మాత్రం ఊరుకోము. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ వచ్చేదాకా కూడా నిలదీస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. అట్లనే పటాన్ చెరుకు MMTS చేస్తామన్నారు.